హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ తయారు చేయడం చూద్దాం. స్పైసీగా ఎక్కువ గ్రేవీతో మటన్ కర్రీ తయారు చేయడం చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ కుక్కర్లో వండితే చాలా తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కప్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో మటన్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మటన్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టుకుందాము. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ గసగసాలు ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు గసగసాలు కొంచెం వేయించుకొని వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ కొబ్బరి పొడి. గసగసాలు కొబ్బరి పొడి వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. 3 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, 2-3 ముక్కలు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. కావాలనుకుంటే అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ చూద్దాము. మటన్లో నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా, ఇలాంటి బోన్స్ మాత్రం నేను కంపల్సరీ తీసుకుంటాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 3 టీ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే కారం తగ్గించుకోవచ్చు. 2 టీ స్పూన్స్ లేదా మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ జార్లో 1 కప్ వాటర్ తీసుకుని ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో కూడా వండుకోవచ్చు, కానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. గ్రేవీ ఎక్కువగా ఉంది కదా, గ్రేవీ చిక్కబడి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూడా సాల్ట్ సరి చూసుకొని వేసుకోవచ్చు. గ్రేవీ చిక్కబడింది కదా, కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.